తేదీ 29/7/2024 నాడు ఉదయం మనకి వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు అరకు వ్యాలీ నుండి వైజాగ్ సిటీలోకి వస్తున్నటువంటి 2 కార్లని ఒకటి XUV 500 ఇంకోటి స్కార్పియో అండి. ఈ 2 కార్లను కూడా మనం సరిపల్లి చెక్ పోస్ట్ దగ్గర ఇంటర్సెప్షన్ చేసి పట్టుకోవడం జరిగింది. ఈ 2 కార్లు కలిపి మనం సుమారుగా 21 కిలోల గాంజాయిని కూడాను గాంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంతో పాటుగా గాంజాయితో పాటుగా 2,84,500 రూపాయలు నగదును కూడాను మనం దీంతో పాటు పట్టుకోవడం జరిగింది. ఈ పట్టుబడిన నలుగురిలో ఇద్దరు శెట్టి వినయ్ కుమార్ అండ్ శెట్టి బాలరాజు, వీళ్ళిద్దరిది కూడా అరకు వ్యాలీ, అండ్ గొల్లూరు దాసరెడ్డి అండ్ గొల్లూరు రామకృష్ణ, వీళ్ళిద్దరిది కూడాను జీమడుగుల మండలం. వీళ్ళలో శెట్టి వినయ్ కుమార్ది గతంలో కూడా ఒక కేసు ఉంది కాబట్టి ఈ పాత కేసు ఉన్న వాళ్ళని మళ్ళీ వారి నడవడికను అబ్జర్వ్ చేయడం ద్వారా మనం ఈ ఇంటర్సెప్షన్ చేసి వీళ్ళని పట్టుకోవడం జరిగింది. గాంజాయిని అదేవిధంగా నగదుని కూడా మనం స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈ నగదు ఎక్కడదంటే వీళ్ళు గతంలోనే ఒక వారం రోజుల క్రితం ఈ శెట్టి వినయ్ కుమార్ అనే గ్యాంగ్ ఒక 300 కిలోల గాంజాయిని మహారాష్ట్ర చెందినటువంటి వ్యక్తి కూడా పంపించడం జరిగింది. ఆ ట్రాన్సాక్షన్లోనే ఈ యొక్క క్యాష్ అనేది ఉంటే అది కూడా మనం వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం అనేది జరిగింది. ఇటీవల కాలంలో మనకి సిపి శంకర్బాబు సార్ వచ్చిన తర్వాత ఈ మధ్యకాలం మన గాంజా మీద ఎక్కువగా రైడ్ మనం చేస్తున్నాము. సిపి సార్ అదేవిధంగా డీసీపీ సార్, జాయింట్ సిపి సార్ ఉత్తర్వుల మేరకు మనం మన దగ్గర ఈ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడము, అదేవిధంగా మేము డైనమిక్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడము, తర్వాత గాంజా మీద విపరీతంగా రైడ్ చేయడం అనేది కూడా చేస్తున్నాం. ఇది మనకి జనవరి 1 నుండి ఈ రోజు వరకు తీసుకున్నట్లయితే మనకి ఇది సిటీలోనే పెందుతు పోలీసులకు సంబంధించి 25 కేసు అనేది సుమారుగా 76 మంది ముద్దాయిలు కూడా మనం అరెస్ట్ చేయడం కూడా జరిగింది.